గుడ్ మార్నింగ్. ఏ నువ్వేంటి ఇక్కడ? ఊరికే లేచో చూద్దామని వచ్చా. ఇదిగో రోజు లేట్గా లేవడం, ఆఫీస్కి ఏమో కంగారుగా బయలుదేరడం, వెళ్ళే వరకు టెన్షన్ పడడం అవసరమా? ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నేను కొంచెంసేపు పడుకుంటాను. నువ్వు ముందు బయలుదేరు, రెడీ లేట్ అవుతుంది. సరే మమ్మీ, స్కూల్కి ఏం లేట్ అవ్వట్లేదు, నువ్వు వెళ్ళు. ఇప్పుడేంటి, ఫుడ్ తిన్నానో లేదో ప్రూఫ్ కావాలా? కాదు, ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తా. ఏం అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తా. ఆస్తులు అడుగుతారు. సిటీ బస్ ఎక్కాలంటే కిలోమీటర్ నడవాలి. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ నా స్కూటీయే. పైగా నా జాబ్ కూడా ఇదే. మనీ కూడా డ్రాప్ చేస్తా. నాకేం అవసరం లేదు, నేను రాను. రాదు. చిలక్క చెప్పినట్టు చెప్పా, ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తా అని చెప్పి. విన్నావా? వినవు. ఇప్పుడు చూడు, అంత ఎర్లీగా లేచినా లేట్ అయింది. నత్తనడక బస్సు మిస్ అయింది. లంచ్ పెట్టుకున్నావా? సాయంత్రం లేట్ అయితే ఏదో మొమెంటాలు పెట్టుకోకు, ఎన్నే ఫోన్ చేయి. సరే, ఆ పక్కన ఆపుతాను. వంద. రాదా, ఏమనుకున్నంటే ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తావా? ఆఫ్టర్నూన్ మంచి బిర్యానీ తింటా. నీ అంకమ్మ, దీనికోసమే దింపావా? నువ్వేమన్నా అనుకో, తీసుకా. సాయంత్రం ఫోన్ చేయి. ఏమైందే? హెల్త్ ఏమైనా బాలేదా? నాకా? లేదే. స్టమక్ పెయిన్, మోషన్స్ లాంటివి ఏం లేవా? నీకేమైనా పిచ్చా? నాకేమవుతుంది, నేను బానే ఉన్నా. అంటే ఆఫీస్లో అందరికంటే ముందు వస్తేను మనం లాస్ట్ వచ్చే బ్యాచ్ కదా. అంతా గోపాలం వల్ల. నేనే మళ్ళీ ఏం చేశాడు? ఏం చేయడం ఏంటి, నిన్న పొరపాటున ఫ్రెండ్స్ అన్న పాపానికి ఉదయం నుండి టార్చర్ చూపిస్తున్నాడు. మన ఇంట్లో అమ్మలు చేస్తారు చూడు, అమ్మలాగా ఉదయాన్నే లేవని ఆఫీస్కి లేట్ అవుతుందని గాబరా పెట్టేస్తున్నాడు. మళ్ళా ఆఫీస్కి వచ్చేటప్పుడు నాన్నలాగా జాగ్రత్తగా రోజు నేను దింపి తీసుకొస్తా అంటాడు. మళ్ళా ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక తమ్ముళ్ళు మారం చేసి డబ్బులు తీసుకుంటారు చూడు, అట్లా చిన్న తమ్ముళ్ళ నా దగ్గర మారం చేసి డబ్బులు కూడా తీసుకున్నాడు. మంచిదే కదే, ఒక్కడిలో ఎన్ని రోజులు మిస్ అయిన ఎమోషన్స్ అన్నీ దొరికాయి. ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యామిలీ ఎలా కేర్ తీసుకుంటుందో అలా చూసుకుంటున్నాడు. మంచిదే కదా. ఇందులో బాధపడాల్సింది, కోపడాల్సింది ఏముంది చెప్పు? ఏం లేదు. చాలు బా. ఎలా ఉంది బాబు? నువ్వు చేశాక ఇంకా వంకలు పెట్టడానికి ఏమైనా ఉంటుందా బా? నువ్వు సూపర్ అంతే. థ్యాంక్స్ బాబు. రా, చాలా లక్కీ కదా. అది నాకు తెలీదు. కావాలనే పెట్టాను, ఇంకోసారి డైరెక్ట్ గా అన్నావు అనుకో, తీసుకెళ్ళి పెద్ద మీద కూర్చోబెడతా. వద్దులే. అవును బా, నీ ప్రేమ విషయం రాదు ఒప్పుకున్నా మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ముందు రాదు ఒప్పుకుంటే చాలరా, అమ్మ నన్ను ఎలా ఒప్పించుకోవాలో నాకు బాగా తెలుసుగా. మరైతే నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తున్నావు? చెప్పాలరా, ఇప్పుడే కదా రాధ ఫ్రెండ్స్ అని చెప్పింది. మళ్ళీ లవ్ అంటే బాగోదేమోరా. అయినా రాధ నాతో నవ్వుతూ మాట్లాడుతుంటే లక్ష్మీదేవిలో ఉందిరా, చాలా బాగుంది కూడా. అవునా? ఇప్పుడు అలానే ఉంటుంది నాయన. ఒక 1 year అయిందనుకో అమ్మోర్లాగా అనిపిస్తుంది, అదే 2 years అయిందనుకో అమ్మోర్ కత్తిలాగా అనిపిస్తుంది బాబోయ్. మళ్ళీ అంత లేదు, నేను రాధ అందరిలా కొట్టుకో. అలానే కలలు అంటూ ఉండు, ఎందుకంటే అవే బాగుంటాయి. ఊరికే నాట పట్టించడానికన్నా అంతే. నిజానికి నువ్వు రాధా చాలా బాగుంటారా కదా. అనవసరంగా కృష్ణ అనే క్యారెక్టర్ తెచ్చి తప్పు చేశాను రా. అవును బా, లేకపోతే ఈ పాటికి నేను రాధా ప్రేమలో డ్యూయెట్లు పాడుకుంటూ ఉండేవాళ్ళం. డ్యూయెట్టా? బా, నువ్వు డ్రైవర్ని, నేను వాచ్మ్యాన్ని. మన బడ్జెట్ కావని సెట్ కావు, లైట్ తీసుకో. కాసేపు హ్యాపీ ఫీల్ అవనవ్వా బాబు. బా, రాధకు నా ప్రేమ విషయం చెప్పేలోపు మంచి జాబ్ తెచ్చుకోవాలరా. అసలు రాధ నా గురించి ఏమనుకుంటుందో అర్థం కావట్లేదురా. బాగానే మాట్లాడుతుంది కానీ ఏంటో చాలా దూరంగా ఉన్న ఫీలింగ్ రా. ఏం కాదులే బా, అన్ని సెట్ అవుతాయి.
ఏంటే ఈ కంప్లైంట్స్? రోజు చచ్చిపోతున్నా. అదే కదా, యాప్లో చిన్న బగ్ వస్తే చాలు ఓ కస్టమర్ కేర్ కాల్ చేసి సావగొట్టేస్తున్నారు. మంత్కో కాల్ వచ్చినా చాలు ఇలాంటివి మనం సావడానికి. హలో. నాన్న. ఓకే నాన్న. సరే నాన్న. ఓకే బాయ్. ఏంటంట? ఈవినింగ్ విలేజ్కి వెళ్దామంటున్నారు. ఎందుకు? చెప్పా కదా పెద్దమ్మ వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారని. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎల్లుండి. ఓ, అయితే రేపు నువ్వు ఉండవా? ఉండను. అయినా ఎందుకే అలా అడుగుతున్నావు? ఆహా, మీవాడు ఫీల్ అవుతాడు కదా అని. కదా, నాకు కూడా అదే భయం వేస్తుంది, ఈవినింగ్ ఏ డ్రామా అవుతుందో అని. నాకు మాత్రం మంచి ఫన్ ఉంటుంది. నవ్వు నవ్వు. నువ్వు కూడా సింగిల్ నుంచి మింగిల్ అవుతావు అనిపిస్తుంది నాకు కూడా. కృష్ణ గారు ఊర్లో లేరే, వచ్చిన తర్వాత కలుద్దామన్నారు. కలిసాక నా మనసులో మాట ఆయనకి చెప్పేస్తా. అవసరమా? గోపాలం ఉన్నాడు కదా, నీ గురించి ఎంత కేర్ తీసుకుంటాడు, ఒకసారి ఆలోచించు. నీకేమైనా పిచ్చా? గోపాలం ఏంటి? గోపాలం నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు నా గురించి వదిలేసి సాయంత్రం మీ డ్రామా గురించి ఆలోచించు. వెళ్ళిపోతున్నావు సారిక? అంటే నన్ను వదిలేస్తున్నావరా? నీ మొహం, ఎల్లుండి వచ్చేస్తారా? ఏమో, ఈ బాబుగాడికి మీ బాబుగాడి మీద నమ్మకం లేదు. నువ్వు ఊరెళ్ళాక నీకు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తే? చెయ్యడురా. ఏమో, నాకు అవన్నీ తెలియదు. నేను మీ ఊరు వచ్చేస్తా. ఎక్కడికి వచ్చేది? మా నాన్న పరువు పోతుంది. ఊర్లో అందరికి ఏం చెప్పాలి? పోనీ వచ్చి దూరంగా ఎక్కడైనా ఉంటా. ఇది చూడు, నాపైన నమ్మకం లేదా? ఉంది. అయినా వాళ్ళు పెళ్లి చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అయినా నేను నీకు ఫోన్లో ఎప్పుడు టచ్లోనే ఉంటా. ఒకవేళ లేకపోతే లొకేషన్ పెడతా, వచ్చేయి. టూ మచ్ ఇది. వీడియో ఓవర్ యాక్షన్. అందులో ఓవర్ యాక్షన్ ఏముంది? అది ప్రేమ. దీన్ని ప్రేమ అంటారు రాదా? పైత్యం అంటారు దీన్ని. అలా మనల్ని అంత పిచ్చిగా ప్రేమించే మనిషి దొరకడం, అది మనకు చూపించే మనిషి దొరకడం ఎంత అదృష్టమో తెలుసా? ఎందుకు అలా అంటావు? సరే బాయ్. బాయ్. సరే, త్వరగా వచ్చేస్తావు కదా? బాయ్ పాపా. బాయ్. ఇంకో అరగంట ప్రేమతో చంపేస్తాడు మీ వాడు. బాయ్. బాయ్ గోపాలం. కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాం, వెళ్ళు. సరే వెళ్దాంరా. సరే పద. సరే మీరు పైకి వెళ్ళండి, నేను డ్యూటీకి వెళ్తాను. కాఫీ తాగుతావా? పద. ఇదిగో. అవును రాదా, ఎవరినన్నా ప్రేమిస్తున్నావా? అంటే ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా గొప్పగా మాట్లాడతావు. ప్రేమలో ఉన్న వాళ్ళలాగా దాని గురించి చెప్తావు కదా, అందుకు అడుగుతున్నా. మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చా? అమ్మయ్య, పూర్తిగా అంగీకారం అనుకోవచ్చు. కృష్ణ నాతో పాటు నా ఫ్లాట్లోనే ఉంటున్నాడు. అంటే లివిన్ కాదు, నేను నైట్ టైం ఉంటే తను డే టైం ఉంటున్నాడు. నాకు చాలా రోజులు తెలీదు, ఈ మధ్యే తెలిసింది. నా లైఫ్లో ఎంతమంది ఉన్నా నాకు ఇప్పటి వరకు ఎవరు నా అనే ఫీలింగ్ ఇవ్వలేదు. మొన్నటిదాకా పేరు తెలీదు, అసలు మొహం చూడలేదు కూడా. తను ఇచ్చాడు నాకు ఆ నా అనే ఫీలింగ్. తనున్నాడనే ధైర్యం, తను లేకపోయినా తనతోనే ఉన్నాననే ఫీలింగ్. కష్టం వచ్చినా నాకంటూ ఒకరున్నారనే భరోసా తనిచ్చాడు నాకు. ఏంటి నవ్వొద్దని చెప్పానా నాకు తిరిగి నవ్వుకుంటున్నావా? నాకు కూడా నవ్వొచ్చింది. ఎవరో ఏంటో తెలియకుండా ప్రేమ ఎలా వస్తుంది? కానీ సీతాదేవి రాముడి గురించి విని ప్రేమించిందంట. అది ప్రేమైనప్పుడు ఇది కూడా ప్రేమే కదా? ప్రేమే కదా? పిచ్చిదానిలా కనిపిస్తాను కదా? సారిక అయితే ఏదేదో అంది. నిన్ను మోసం చేస్తే ఏంటి, వేరే అమ్మాయిని ప్రేమిస్తే ఏంటి, తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటే ఏంటి అని. కానీ లైఫ్లో ఫస్ట్ టైం నేను నా బ్రెయిన్ని కాకుండా నా హార్ట్ని నమ్ముతున్నా.
నైస్ నైస్. నైసా? నైస్ ఏంటి? నేను ఇంత కథ చెప్తే ఉత్తి నైసా? అంటే ఇంత టఫ్గా గయ్యాలా కనిపించే మా రాధ కూడా ప్రేమిస్తుందా? హలో, బయటికి అలా కనిపిస్తా కానీ నాకు కూడా నీకన్నా ఎక్కువ ఇన్సెక్యూరిటీస్ భయాలు ఉన్నాయిలే. కృష్ణని ఊరి నుంచి వచ్చాక కలుస్తా అన్నా. తనకి నా మనసులో మాట చెప్తా. తను వద్దన్నా కూడా నేను బాధపడ్ను. బాధ నాకేమైనా కొత్త చెప్పు. కాకపోతే లవ్లో ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. అవును, నువ్వు కూడా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నావు కదా, ఆ అమ్మాయికి చెప్పేసాయి. మళ్ళీ తర్వాత ఆ పిల్ల ఎవరినైనా ప్రేమించిందనుకో, తనకు చెప్పలేదని ఆ రిగ్రెట్ నీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. చెప్పలే కదా, ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడుతుందంట. నాకు ఇవాళ తెలిసింది. అయ్యా అవునా? నేనేదో జోక్గా అన్నాను గోపాలం. నేను కూడా జోక్గా తీసుకున్నాను. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది జోక్గా తీసుకున్నావో లేదు. ఫస్ట్లో కదా ఆ మాత్రం బాధ ఉంటుంది. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్ళొస్తా. నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? ఎందుకు చేసింది ఏంటో. The number you're calling is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? The number you're calling is currently switched off. ఏమైంటుంది? The number you're calling is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? సారిక చేద్దాం. సారిక, రాధ నాకు కాల్ చేసింది, నేను సైలెంట్లో పెట్టి పడుకున్నాను. ఇప్పుడు కూడా చేసింది, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటో ఒకసారి కనుక్కోవా? ఛార్జింగ్ అయిపోయి ఉంటది, చూసుకొని ఉండదు. నేను ఆఫీస్కి కాల్ చేస్తా. సరే. సారిక చెప్పు. ఆఫీస్కి లీవ్ పెట్టిందంట. అవునా? అసలు ఆఫీస్కే వెళ్ళలేదంట. మరి పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏమో, ఒక్కసారి నేను ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కుంటా. సరే. రే బాబు, రాధ ఆఫీస్లో లేదంటరా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? నేను నువ్వు కొంచెం దగ్గరలో చూడు. ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా? సారిక, గోపాలం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కాల్స్ కూడా చేయలేదు. మెంటల్దే. సరే, నేను చూస్తాలే, పెట్టే. బాబు, కనిపించిందా? లేదురా, ఇంకా కనిపించలేదు. అరే మార్నింగ్ నాకు ఫోన్ చేసిందిరా, ఎత్తి సావలే ఫోన్. నేను ఏం అవసరం వచ్చేసింది ఏంటో పాపం. బావా, నాకెందుకో భయంగా ఉందిరా. పోలీస్ దగ్గరికి వెళ్దామా? లేదురా, కాసేపు ఆగి అప్పుడు వెళ్దాం. సరే బా.
ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ విషయం నేను అడగాలి. చెప్పానో తప్పిందా నీకు? ఫోన్ ఆఫ్ చేసుకుంటే ఏమనుకోవాలి? ఎంత టెన్షన్ పట్టడం తెలుసా? మాటికి నాకెవరలేరు అనుకోవడం కాదు. ఇక నువ్వు కనిపించకపోయినా ఏమన్నా అయినా ఎఫెక్ట్ అవుతాం, అది గుర్తుపెట్టుకో. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే అంత ఇంపార్టెంట్ పని ఏంటి? ఇంత మాట్లాడుతున్నా మాట్లాడమేంటి రాదా? మాట్లాడు. ఇవాళ నా బర్త్డే. ఇవాళ నన్ను మా ఆర్ఫనేజ్లో వదిలేసి వెళ్ళిపోయిన రోజు. ఆ రోజే బర్త్డే అని చెప్పేవారు చిన్నప్పటి నుంచి. సో ఇవాళంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తే హాయిగా ఉంటుందని వెళ్ళాను. అంటే మిమ్మల్ని ఏదో టెన్షన్ పెట్టాలని కాదు, మీకు చెప్తే మీరు హడావిడి చేస్తారు, అది నాకు నచ్చదు. నా లైఫ్కి విలువ లేకుండా నన్ను పడేసి వెళ్ళిపోయిన రోజు బర్త్డే అని సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. సారీ రాదా, నేను కూడా అరవకుండా ఉండాల్సిందే. అయినా ఇలా చేయడం చాలా తప్పు రాదా. నేను బాబు సారిక ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఇంకెప్పుడు ఇలా చేయకు. నెక్స్ట్ టైం ఏమైనా ఇలా చేస్తే నాకు ముందే చెప్పు, నేను వస్తాను. సరే. బాబు రే బావా కనిపించిందా? కనిపించింది. ఒక్క నిమిషం రే, ముందు నువ్వు చూసుకో. ఎక్కడికి గోపాల్? చూపిస్తా, ఆగు. ఆగిపో. టడాయ్. హే, ఏంటిదంతా? మరి మా రాత బర్త్డే అంటే ఆ మాత్రం హడావు లేకపోతే ఎలా చెప్పు? ముందే చెప్పుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసేవాడిని. నా బ్లడ్డే కదా, రోజు నా బుర్ర తినడమే కాకుండా ఇప్పుడు బ్లడ్ కూడా డొనేట్ చేసే. డెకరేషన్ మాకు పీసులు తనక. నేను తిన్నా మా బంగారం తిన్నా ఒకటే రాదమ్మా. ఏం బంగారం? నీ ఎంకమ్మ ఎన్నిసార్లు అడిగాను నీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని. ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు అడిగినా చేయనివ్వలేదు. నాట్ ఇంట్రెస్టెడ్ అన్నావు. ఇప్పుడు నేను లేకుండా వాళ్ళకి పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? సారిక, మేమే సెలబ్రేట్ చేస్తున్నాం. మేడం గారు పార్టీ గురించి మాటే లేదు. నువ్వే ఎలాగైనా గట్టిగా అడిగి ఇప్పించాలి. ప్రతిసారి పార్టీ అంటే ఎగ్గొడుతున్నావు. వి వాంట్ పార్టీ అంతే. నువ్వు ముందు ఊరు రావే, అప్పుడు ఇస్తా నీకు పార్టీ. పోండబ్బా, మాకు సిగ్గేస్తుంది. హ్యాపీ 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 బర్త్డే రాదా. నువ్వు ఇలాంటి బర్త్డేలు బోల్డ్ 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 జరుపుకోవాలి. థ్యాంక్ యూ. ఇదిగో ముందే చెప్పుంటే మంచి గిఫ్ట్ ఇచ్చేవాడిగా. గిఫ్ట్లు ఎందుకు, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా. గిఫ్ట్ మన గొప్పకో నీకు లేదనో కాదు, అవతల వాళ్ళ మీద ప్రేమ. నువ్వు మాకు ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇచ్చేది. నువ్వు పాపడం మానేసి ఫిలాసఫీ చెప్పుకో, బెస్ట్ కదా. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది, నువ్వు దేనికి పనికి రాకుండా పోతారో అని చెప్పి. చూసావా, కనీసం దేనికన్నా పనికి వస్తున్నాను. థ్యాంక్ యూ గోపాల్, థ్యాంక్ యూ బాబన్న. నా లైఫ్లో ఫస్ట్ టైం కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకో. మేము నీ లైఫ్లోకి వచ్చాం కదా, ఇక నుంచి కేకులు కట్ చేస్తూనే ఉంటావు, ప్రతిరోజు పండగే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రాధా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బావా. ఏం సెట్ చేసావరా నువ్వు, సూపర్. అంతే సెట్ ఏంటి బాబు, అంతేం లేదు. రాధ నన్ను ఎప్పటికీ లవ్ చేయలేదు. ఓ, పార్టీ ఇస్తా అన్నా కదా. అదేంటి బా, నీకు సెట్ అయిపోయిందా? నేను హ్యాపీగా ఉంటే నువ్వు అలా అంటావు. రాధాకృష్ణన్ సిన్సియర్గా లవ్ చేస్తుంది బాబు. తెలుసు, రాధమ్మ మనసు మారుద్దాం అనుకున్నాం కదా. మార్చలేం బాబు, అసలే ఒంటరిగా పెరిగింది. నా తోడు తనకు ధైర్యాన్ని ఇచ్చింది, తనకు ఒక రుణాన్ని నమ్మకం ఇచ్చింది. ఇది మరీ మంచిది కదరా. రాధ నిన్ను యాజ్ ఎ ఫ్రెండ్గా కూడా యాక్సెప్ట్ చేసింది. రాధకి గోపాలం మీద ఉన్న కోపం కూడా పోయింది కదా. కానీ నేనే కృష్ణ, నేనే తన ఇంట్లో ఉంటున్నాను తెలిస్తే మాత్రం రాధ ఇంకొకటి నమ్మదురా.
ఇంకొకరి దగ్గర కూడా రానోదు బాబు. బాబు, రాధ బాధపడితేనే చూడలేను, అది నా వల్ల బాధపడుతుంటే మాత్రం తట్టుకోలేను బాబు. రాధ నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా కష్టం తన దగ్గర రాకుండా చూసుకుంటాను బాబు. Yeah.